గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. తోరు బాబుకో ఏదో అక్కడైతే ఏది యాగంటి రూట్లో పిల్లలు అక్కడ వెళ్ళిండ్రండి. ఏదో చూడడానికి వెళ్తే అక్కడైతే నల్లేరు కనిపించిందంట. మన పిల్లలైతే ఇంకా చూశారంటే వదలరు కదా, అందుకైతే దండిగా తెచ్చారండి. పచ్చడి వేసుకోవాలని మా కుటుంబం అయితే పెద్దది కదా, ఫ్యామిలీలు అందులో తల కొద్దిగా రావాలని చెప్పేసి దండిగా అయితే తీసుకొచ్చిండ్రు. ఇంకా మా పిన్ని అయితే ఒలిచి పెడుతుంది. అది అలా ఒలుచుకోవాలండి నీట్గా. ఒలుచుకుంటే అయితే పచ్చడికి బాగుంటుంది. పీస్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని తింటే అయితే ఎముకలకి చాలా మంచిదంట. అందుకోసమే ఇలా గంటలు ఉంటుంది కదా, ఇదే ఎముకలకి పనిచేస్తుందంట. అప్పుడైతే మా చేన్ల దగ్గర అయితే దండిగా ఉండేది వాగులెంపట అట్లా. ఇది ఏదో పిచ్చి మొక్కలు ఎవరు తింటారు అన్నట్లు అస్సలు పట్టించుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాలు, ఇవి సోషల్ మీడియా వచ్చినాకైతే అందరికీ తెలిసిపోయిందండి పచ్చడి అంటే. నల్లేరు పచ్చడి ప్రతి ఇంట్లో ఉండాలన్నట్లు వేసుకుంటున్నారు ఇప్పుడు. ఇట్లా కలుపులు వచ్చేస్తుంది దీనికి. ఇట్లనే ఏర్లు వచ్చేస్తుంది. ఇట్లా నాటేస్తే ఏర్లు వస్తుంది, పారకపోతుంది చెట్టు అంతా. ఇక్కడ నుంచి చుంచి పెట్టామంటే భూమిలో ఏర్లు వచ్చేస్తుంది కదా, ఇట్లా ఏర్లు వస్తుంది. నడుముకి ఏర్లు వచ్చేస్తుందండి. ఇట్లా పూత కూడా వస్తుంది. నేతదైతే బాగుంటుంది. పిల్లలకి తెలియదు కదా, ఇంకంతా తెంచుకొచ్చారు. అందుకు నేతదైతే పీస్ తక్కువ ఉంటుంది, కొంచెం ముదురుదైతే పీస్ ఎక్కువ ఉంటుంది. కింద అందినేది కాబట్టి తెంచుకొచ్చిండ్రు. పీసు అదే నేతదేదా అన్నట్టు తెలియకుండా తెంచుకొచ్చిండ్రు మా పిల్లలు. పచ్చడి ఎలా చేయాలో అయితే చూపిస్తాను మరొక వీడియోలో. అయితే నచ్చిందే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తారు బాబు ఎట్లా కూర్చున్నాడు చూడు. అంతేనండి. పచ్చడి ఎలా చేయాలో మరొక షార్ట్ వీడియోలో పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి ఎంతమందికి తెలుసు. ఎలా చేయాలో చూపిస్తాను మరొక వీడియోలో. వెయిటింగ్ అండి. ఎంత బాగుందో కానీ ఆయిల్ చేతులకు ఆయిల్ అంటించుకొని అయితే దీన్ని ఫీల్ తీయాలండి, లేదంటే దుర్ద వస్తుంది. చేతుల కంటే అలర్జీ అయిపోతుందండి, నవ్వ పెడుతుంటుందండి. ఆయిల్ అయితే అంటించుకోవాలి. అక్కడ గిన్నెలో పెట్టుకుంది పిన్ని.